హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పట్లాగా నేను మా అబ్బాయి ఇవాళ ఏం తింటున్నామంటే అది మన సబ్స్క్రైబర్స్ ఏం కోరారంటే లాస్ట్ సారి చికెన్ ఫ్రై ఏం చేసినాం ఇంకోటి ఫిష్ ఫ్రై చేసినాం. ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, ఎగ్ ఫ్రై, ఫ్రాన్స్ ఫ్రై అడిగారు. అయితే 2 చేస్తామని చెప్పాము. ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఎగ్ ఫ్రై ఫ్రాన్స్ ఫ్రై, దాంతోపాటు కొత్తిమీర బజ్జీ. చూడండి ఎట్లా వేసిన, కొత్తిమీర పకోడీ అంటారేమోలే. అన్నిట్లోనే వేసిన, అసలు బాగుంది. ఇంక చూడండి ఫ్రెండ్స్, మనం ఉంటాయి కాబట్టి మంచిగా క్లీన్ చేసి ఇట్లా ఆకులాకులు వేసిన, టేస్ట్ కూడా బాగుంది. కొత్తిమీర నిదుకు చాలా ఇష్టం, మంచిగా ఉంటుంది. మంచి ఆకులు కర్రీస్లో వీటిలో వేసుకొని ఇట్లా ఆకుల్ని జల్లుకొని తింటాడు, బాగుంటుంది. నేను కూడా తింటా కాబట్టి అందుకని కొత్తిమీర పకోడీ చేసిన. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రాన్స్ ఫ్రై, ఎగ్ ఫ్రై, కొత్తిమీర పకోడీ, ఇంకా పచ్చి పులుసు కూడా ఉంది. ఎగ్ ఫ్రై కూడా వేరేలాగా చేసిన, అంటే బాయిల్ చేసి పీసెస్ చేసి దాన్ని ఫ్రై చేసిన, మంచిగా ఆనియన్ వేసి సూపర్ ఉంది టేస్ట్ కూడా. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఈ ఛాలెంజ్ ఎవరైతే అడిగారో వారి కోసమే ఈ ఛాలెంజ్. ఇంకా ఫ్రెండ్స్, మన షార్ట్ అయితే మిలియన్లకు పోయింది, ఇంకా ఆగలేదు, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు 1 మిలియన్ అన్నప్పుడు కదా 2 మిలియన్స్ చెప్పినాం మీకు. ఇప్పుడు ఎంత 6 ఉంది, 7 మిలియన్స్కి వెళ్ళింది. అది వెళ్తానే ఉంది ఫ్రెండ్స్. అసలు మధ్యలో కొంచెం స్లో అయింది, ఇప్పుడు మళ్ళీ వ్యూస్ ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. దానికి బాగుంది, కంటిన్యూ చూడండి ఫ్రెండ్. మీరు ఒకసారి చూసారో లేదా ఆ షార్ట్ ని కామెంట్ చేయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. చపాతీ చేసుకుంటూ ఉంది, నేను పింక్ సారీలో ఉన్నాను, చాలా బాగుంది. చూడండి, వెనక్కి వెళ్తే మనకు మిలియన్లో అదొకటే ఉంది కాబట్టి గుర్తుపట్టేస్తారు. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసే వాళ్ళకి, చేసుకోకుండా సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేయండి, మేము మిమ్మల్ని ఎప్పుడు ఇలాగే ఎంటర్టైన్ చేస్తాము, అంతే. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఏదైనా తినొచ్చు ఫస్ట్. ఓకే, ఇష్టం. అవి కలుపుకోవచ్చు, అట్లానే తిను, నీ ఇష్టం. ఓకే, మొత్తం ఫినిష్ అయితే చేయాలి. 1 2 3 స్టార్ట్. భలే బాగుంది. సూపర్ టేస్ట్, స్పైసీ భలే ఉంది ఫ్రెండ్స్. ఫ్రైలకి కాంబినేషన్ పచ్చి పులుసే బాగుంటుంది. మనం కూడా సేమ్ తిందాం. సీ ఫుడ్ చేయండి అంటే ఏం కామెంట్స్ అసలు. కాకపోతే ఒకసారి చేయలేదు. ఫిష్ అయిపోయింది. క్రాబ్ అయితే ఏం అడుగుతుండ్రు బేటా, కాకపోతే మనం చెప్పాం కదా ఫ్రెండ్స్ మా దగ్గర దొరకదని. మా దగ్గర దొరికినప్పుడు పక్కా చేస్తాం ఫ్రెండ్స్. అంటే వేరే దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి, దొరకట్లేదు టైం వెళ్ళడానికి. బా
మసాలా ఎగ్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఎగ్ అయితే. ఎంతమందిలో ఫ్రాన్స్ ఇష్టమో కామెంట్ చేశాను. నాకు కూడా ఇష్టం. చేయమరైతే తినేసిండు. వీడు ఫస్ట్ టైం డైలాగ్ కూడా తెలుసా ఫ్రెండ్స్? స్టార్ట్ చేయగానే మమ్మీ ఇవాళైతే నా వల్ల కాదు, మీరే విన్ అవుతారు అనుకుంటా అని అంటాడు. ఫస్ట్ డైలాగ్ అదే, ఇవాళైతే నా వల్ల కాదు, మీరే విన్ అవుతారు కావచ్చు అని అంటాడు. చూడండి ఫాస్ట్గా తింటాడు, గబగబా మింగేస్తాడు. కదా అయిపోయింది. ఉంది కదా ఫ్రాన్స్, మంచిగా ఉంది స్పైసీ. అంటే ఫ్రాన్స్ కొంచెం స్పైసీగా చేయాలి, లేకపోతే నీసు వాసన వస్తుంది కదా. ఎంత నిమ్మకాయ ఉప్పు పసుపు వేసి కడిగినా నీసు వాసన ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే వేయాలి, అప్పుడే బాగుంటుంది. ఎగ్ ఫ్రై కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. చపాతీలోకి కూడా సూపర్ ఉంటుంది అనుకుంటా. టేస్ట్ అయితే బాగుంది కాబట్టి, అంటే నేను ఎప్పుడు చపాతీలో ట్రై చేయలేదు కాబట్టి చెప్తున్నాం. ట్రై చేయండి ఒకసారి. ఏం లేదు, బాయిల్ చేసి దాన్ని ముక్కలు ముక్కలు చేసేసి ఉల్లిగడ్డ వేసి మనం మిగతా కర్రీలు ఎట్లా ఫ్రై చేస్తామో అట్లా ఫ్రై చేయండి. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. నాకు ఫుల్ నచ్చింది ఫ్రెండ్స్. తింటున్నా. ఓకే, నేనే ఓడిపోయాను కాబట్టి ఈ ఛాలెంజ్లో నేను ఓడిపోయా, నీదు గెలిచిండు. నేను ఓడిపోయాను కాబట్టి పనిష్మెంట్ నేనే తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదంతా క్లీన్ చేసి చిట్కలో వచ్చేస్తాము పనిష్మెంట్ తీసుకోవడానికి. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం. అయితే ఇవాళ ఛాలెంజ్లో ఓడిపోయింది నేను, గెలిచింది నీదు కాబట్టి పనిష్మెంట్ నేనే తీసుకోవాలి. మళ్ళీ నేనే గెలిచిన ఫ్రెండ్స్. నేను గెలవద్దు అనుకున్న రోజు నేను గెలవను. స్టార్టింగ్ ఏమన్నాడు తెలుసా అసలు? ఇవాళ నువ్వే మమ్మీ నాకు అసలు నా వల్ల కావట్లేదు స్ట్రాటజీ అంతే. ఎందుకంటే నా వల్ల కాదు అన్నప్పుడు వీడి వల్ల కాదు కదా అని మమ్మీ మెల్లగా తింటది కదా, సో మనం కుమ్మేయచ్చు ఫ్రెండ్స్. చూడు అసలు వాడు తెలివి. ఇక అసలు నమ్ముతానా నమ్మ అస్సలు నమ్మ. అయితే మనం వేరే ప్లాన్ వేద్దాం. అప్పుడు ఈ ప్లాన్ అయిపోయింది, వర్కౌట్ అయింది, ఇంకో కొత్త ప్లాన్ వేయాలి. ఏం చెప్తాను చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత మోసం కదా. మోసం ఏం లేదు, టాలెంట్, స్ట్రాటజీ. చాలులే, ఇంకా పనిష్మెంట్ నేను తీసుకోవాలి. లెవెల్ 1 మాత్రమే, లెవెల్ 2 చూపిస్తా.
ఇది సోయా సాస్. ఇదేంది? ఈ బ్రెడ్ ముక్క. ఇది బ్రెడ్. ఇప్పుడు ఆ బ్రెడ్ని ఈ సోయా సాస్లో ముంచుకొని తినాలన్నమాట. ఎక్కడి నుంచి వస్తాయి మమ్మీ ఇలాంటి ఐడియాలు? నా మీద నేనే ప్రయోగించుకోవడానికి వస్తాయి. మరి ఇందులో ముంచుకోరాదు కదా, అందుకని దీన్ని సాస్ని ఇట్లా పోసేస్తా. అది ఎట్లా పీల్చుకుంటాను చూడండి అసలు. ఇంకా చాలే, చాలా గలీజ్గా ఉంటుంది. చాలే అమ్మా, నేనే చెప్తున్నాగా. అబ్బో, 1 2 3 4 5 6 7 8 9 డాట్లు ఉన్నాయి. చూడండి. 1 2 3 4 5 6 7 కాలిపోయింది. పోసేసుకుంటున్నా, పెట్టేసుకుంటున్నా. వాటర్ రెడీగా ఉంచి బేటా. దీని టేస్ట్ మనకి ఎట్లుంటుందో తెలియదు కదా, మరి బయటకు కొట్టుకురావాలా. అప్పు భయం. స్మెల్ చాలా భయంకరంగా. అయితే బాగానే ఉన్నట్టుంది. ఓ మై గాడ్, చాలా దారుణంగా ఉంటుంది. నేను ఒకసారి అంతే పనిష్మెంట్ తీసుకున్న ఇది సోయా సాస్ చాలా ఘోరంగా ఉంది. చాలా భయంకరంగా ఉంది అసలు టేస్ట్. దేనికి ఇచ్చినాం నాకు సోయా సాస్? ఇది ఏంటో పుల్లగా వెరైటీగా ఉంది. అట్లనే ఉంటుంది. ఉప్పు డైరెక్ట్ ఉప్పు తిన్నట్టు ఉంటుంది. మనం అందులో నూడిల్స్లో అట్లా వేసుకుంటే ఏం టేస్ట్ తెలియదు, కానీ ఇదేంటో అసలు వెరైటీ టేస్ట్ ఉంది. ఉప్పు తింటే ఎట్లుంటుంది? ఉంది, పుల్లగా ఉంది, అన్నీ ఉన్నాయి ఇందులో టేస్ట్. కాకపోతే మనం 1 స్పూన్ ఉప్పు వేసుకుంటే ఎట్లుంటుంది, అట్లా ఉంటుందేమో అన్నది నాది. ఒకలాగుంది అసలు, చెప్పలేను టేస్ట్ కూడా. చెన్నైలా ఉంది, ఎప్పుడు ట్రై చేయకండి. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటి కింద నెక్స్ట్ ఛానల్లో కలుద్దాం. బాయ్.